అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ పేరు పేరున వెల్కమ్. దండోరా మనందరం కూడా ఎప్పుడు కూడా శుక్రవారం రాగానే మలయాళం సినిమాలు ఏమి రిలీజ్ అయినాయని ఎక్కువ చూస్తున్నాం. ఈ మధ్య తెలుగులో వెబ్సైట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అలా ఒక మంచి సినిమా ఏదో ఎప్పుడు ఫైట్లు, 4 పాటలు, ఏదో 4 కామెడీ సీన్లు ఉన్న సినిమాలు చేసి అంతా బోర్ కొట్టిన తెలుగు ఆడియన్స్కి ఎందుకు మలయాళం సినిమాల్లోకి వెళ్తారంటే నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ సినిమాలు చూద్దాం అనిపిస్తుంది అందరికీ కూడా. ఈవెన్ యాక్టర్స్ కూడా ఏమొచ్చినాయి, ఆ సినిమాల్లో ఏం చూపించారు అనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దండోరా అంటే ఈ బంచ్లో నేను చేసే సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ అలాగే ఉంటాయండి. నేటివిటీకి దగ్గరగా, రియలిస్టిక్కి దగ్గరగా, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ బెన్నీ గారు, నాకు ఎందుకో అక్కడక్కడ ఈయన చూస్తే క్రాంతి గారు కనిపిస్తూ ఉంటారు, క్రాంతి కుమార్ గారు. వీళ్ళందరూ బెజవాడ, వీళ్ళందరూ ఎందుకంటే స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారు అబ్బా అని అనుకున్నా. నేను అప్పుడు కొత్త నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన తీశారని అనుకున్నాను. పాడుతా తీగ సినిమా, ఆయన డైరెక్టర్, నేను ఆర్టిస్టు. అలాగే డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు. అలాగే ఈయన బెన్నీ గారు, ఇతనిలో ఏదో తెలియని భావాలు ఉన్నాయి, చెప్పడానికి కూడా చెప్పలేడు కూడా ఆయన. కానీ ఎవరైనా చెప్తే వింటా ఇదే అనుకునే రకం అనమాట. ఈయన ఇదే తీయాలి, నేను ఇదే తీయాలి అని అనుకునే టైప్ ఈయన. సో అలాగే డైరెక్టర్ గారు మురళి గారు నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తాను అన్నప్పుడు, సరే ఎక్కడ పని చేసిన అనుభవం లేదు అని అన్నారు. స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు. డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా దగ్గరగా అనిపించింది. మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం, ఆ కులం పోదు ఎప్పటికీ, కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కిందలో పనిచేసినప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయడానికి. లైక్ బిద్దమాధవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, తమిళోళ్ళు చాలా బాగా చేస్తారు అనుకుంటే కాదు. వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అనడానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదే కనీసం చాలా బాగా చేసింది తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లు అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి, తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఉంది. చాలా గ్రేట్ యాక్టర్ నేను ముఖస్థుతికి చెప్పట్లేదు. ఆ పొటెన్షియల్ వాడతలు. మావాడు కూడా కామెడీగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు లైఫ్లో. ఏం చేస్తాను, ఎంతకాలాన్ని వెయిట్ చేస్తాను, ఇంకా వస్తుంది, వెయిట్ చేయాలి, తప్పదు. కానీ ఖచ్చితంగా అవుతాడు. చూడండి మీరు, నా మాట ఇది ఊరికే పోదు, ఈ మాట ఇదైతే నిజం. అంటే నేను ముఖస్థుతిగా చెప్పట్లేదు, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి చాలా. అలాగే మనోడు నందు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇన్వాల్వ్ అంటే అది వచ్చినప్పుడు పులికి కనుక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా, దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి దొరికినాయి. సో అందరూ చెప్పే మాట సినిమా చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడండి అని. ఖచ్చితంగా ఈ ఇయర్లో గుర్తుంచుకునే ఒక సినిమా మాత్రం అవుతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఒక అమ్మాయిని ఇంట్రడక్షన్ ఇంతకుముందు చేశారు మీరు, నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు.
అలాగే ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. నాకున్న నాలెడ్జ్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్ తను. పేరేంటి? వెంకట్ గారు. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ దండోర్ అనేది అయితే బీజిఎం అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ నేను అదే విన్నాను. నాకు టీజర్ కన్నా అది చాలా బాగా నచ్చిందని చెప్పాను. వాస్తవం నేను అనలేదు, అది చాలా బాగా నచ్చింది. అందరూ బాగా పనిచేస్తారండి ఈ సినిమాకి. మీ అందరి సహకారంతో ఈ సినిమా జూలై ఏంటో ఆకలి అవుతుంది, డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. థియేటర్స్ రండి. ఆడ ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ప్రశ్న పెట్టారు, వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి కొన్ని కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇప్పుడు నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి.